హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటిదే చెప్పండి ఒకసారి, మీకు ఏమైనా తెలిస్తే. ఏం లేదండి, చిన్న ఉసిరికాయలు అనమాట. ఇవి పచ్చడి చేద్దామని చేస్తున్నాను అనమాట. సో తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రాసెస్. సో తీసుకొచ్చేసి ఉసిరికాయల్ని ముక్కలుగా కోసుకోండి. ఇదిగోండి ఇలా చూపించినట్టుగా నీట్గా శుభ్రం చేసేసి ఒక 3 టైమ్స్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినాక కట్ చేసేసుకోండి. 3-4 సార్లు క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఫ్రై చేసేసుకోండి. ముందుగా ఇదిగోండి మిర్చి వేపుకోండి. మిర్చి నేను వచ్చి ఎన్ని వేపాను, 1 2 3 4 5 6 అంటే దీనికి సరిపోతుంది అనమాట. సో టమాటా కూడా వేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను అనమాట. సో ఇప్పుడు టమాటా లేకుండా చేస్తున్నాను, ఎండుమిర్చి వేసి. ఒకసారి పచ్చిమిర్చి కూడా వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, తెలియని వాళ్ళు అయితే. తెలిసిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం, నేను పప్పులో కూడా వేసుకుంటాం అనమాట. పప్పులో వేసుకుంటాము. ఇంకా ఏమంటారు, జామ్ ఉంటుంది కదా, అదనమాట. సో దీంట్లో జీలకర్ర వేసుకున్నాము. ఇది కొంచెం కుక్ చేసుకుందాము. అంత అవసరం లేదండి, మరీ ఫైన్గా అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయే వరకు చాలు. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసాను, నేనైతే ఒక 6 వేసాను. టేస్ట్ బాగుంటుంది అనమాట, కమ్మగా. మిక్సీ పట్టేసేయండి. సో ఇదిగోండి నేను అవి కూడా వేస్ట్ చేస్తాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అదే కళాయిలో జీలకర్ర, ఆవాలు, మొత్తం తాలింపు దినుసులు. నేనైతే పచ్చిమిరపప్పు వేయను, కొన్నిటికి వేస్తాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇదిగోండి రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీరు చేసుకొని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.